अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीज़। 7H न्यूज़ में आपका इस्तकबाल है। पहाड़ शरीफ पुलिस स्टेशन हुदूद के इलाके में एक 30 साला वरलक्ष्मी नामी खातून को उनके ही शौहर ने कत्ल कर दिया। तफसीलात के मुताबिक वरलक्ष्मी और नागराज में हमेशा झगड़ा हुआ करता था। इस बात को लेकर के कल रात नागराज ने उनका कत्ल कर दिया। पुलिस ने मौके पर पहुंचकर केस रजिस्टर किया और बॉडी को पोस्टमार्टम के लिए भेज दिया। आइए देखते हैं हमारे नुमाइंदे अकरम की ये रिपोर्ट। ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో శ్రీరామ్ నగర్ కాలనీ జల్పల్లిలో నివాసం ఉండే ఒక యువతి మా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి పద్మ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆమెకు 4 సంతానము, 3వ సంతానమైన వరలక్ష్మి నాగరాజు అనే యువకునికి ఇచ్చి 2 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. వాళ్ళు ఇరువురు శ్రీరామ్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళు. ఈరోజు ఆమెకు వచ్చిన వివరం ఏంటంటే, పక్క ఆమె మీ కూతురు ఇంకా డోర్ తీయలేదని చెప్పగా ఆమె వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా ఆమె కూతురైనటువంటి వరలక్ష్మి చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నది అని మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మేము కేసు రిజిస్ట్రేషన్ చేసి అక్కడికి వెళ్ళి పరిశీలించి ఒక డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ చేర్పించడం జరిగింది. నిందితుని కొరకు స్పెషల్ టీం ఫామ్ చేసి మేము వెతుకుతున్నాం. అతి తొందరలో నిందితుని పట్టుకుంటాం. ఈ సంఘటన ఉదయం తెల్లవారుజామున జరిగినట్లు అనిపిస్తున్నది. గొడవ అవుతుందని తెలుసు. వారం అవుతుంది గొడవ కాబట్టి ఇద్దరు పెన్నమ్మకి గొడవ అవుతుంది. ఈమె ఒక 2 రోజులు అలిగి అమ్మ అది వాళ్ళ ఫ్రెండ్ రాజేంద్ర నగర్ ఉంటుంది, అక్కడ వెళ్ళింది. అక్కడ వెళ్తే ఆ రోజే పోయింది. ఇలా పోయింది, తెల్లారి మళ్ళీ వచ్చింది. ఈయన పోయి అక్క రాజేంద్ర నగర్ ఉంది రా అంటే నేనేమన్నా నాకు నైట్ డ్యూటీ చేసి వచ్చి నేను రాను, నువ్వు వస్తే బాగా వచ్చినాక తీసుకోవాలి అలా అన్నాను. అయితే ఆయన ఒక్కడే పోయి గోడ దుంకిండంట. గోడ దుంకితే వాళ్ళు ఆడగొట్టిరంట. మేము వాళ్ళు గోడ ఎట్లా దుంకినామని వాళ్ళు పిఎస్ కంప్లైంట్ పెట్టిరంట. రాజేంద్ర నగర్ వీళ్ళ ఫ్రెండ్ పిఎస్ కంప్లైంట్ పెడితే అది నైట్ 12 గంటలకు వీళ్ళు వచ్చి మళ్ళీ లేడీస్ వచ్చి ఈ పిల్లగాని కొట్టిందంట. ఇలా పడతాను కొట్టినందుకు వీళ్ళంతా గుంపు అయ్యారంట. ఉరికి పోయి మా ఆయన తోలుకొచ్చినట్టు బాగా మీ చెల్లె దోస్తులు వచ్చి కొడుతురు అని చెప్పాడంట. చెప్తే సరే అని ఇంకా మా ఆయన వచ్చి బెదిరించి ఎలగొట్టినాక ఇంకా అదే లొల్లి 2-3 రోజులు అయితేనే ఉంది. ఇక రోజు ఇట్లనే కొట్టాడుతుంది. ఇక రాత్రి కూడా నిన్ను బాగానే ఉండు, అక్క పైసలు లేవు నా దగ్గర అంటే ఏం చేయాలి తమ్మి అంటే 500 ఇంటి రేపు ఇస్తాను అన్నాడు. అంటే నేనన్నా చూస్తే తమ్మి సాయంత్రం వరకు అన్నా. మళ్ళీ అడిగితే మళ్ళీ ఊకొకటే ఫోన్ చేసిందాక అని మమ్మీ అన్న ఒకటే ఫోన్ చేసిందంటే నేను 500 ఇచ్చి పంపిస్తే నాకు పెద్ద కొడుకు వైట్ రైస్ తెచ్చి ఇచ్చిండంట. తిన్నారంట. మా పెద్ద కొడుకు 10 గంటల వరకు ఈయనే వండుకున్నాడు. 13 ఏళ్ళు ఉంది బాబు. ఈయనే వండుకుంటే 4 ఆమె ఇంటికి అని పంపించింది. గంట వరకు మాకు తెలిసింది. ఏం జరిగింది? పొద్దున్న వచ్చే వరకు పోలీసు వాళ్ళు వచ్చి లాక్ తీసేసి పోలీసులు వచ్చి ఫోటోలు దింపుతుంటే మా పాప చూసి అడికేలు చూసి A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।